చాలామంది వీడియోస్లో నేను చూసినానండి. కుకింగ్ బటర్ తెచ్చుకొని దాన్ని కరగబెట్టుకోవడము నాకు ఆశ్చర్యం వేసింది. అది కూడా నెయ్యిలాగా అవుతుందా అని నాకు తెలియదు. అడుగుతున్నా, మీరు ఎవరన్నా అలా కరగబెట్టుకున్నారా? ఎప్పుడైనా ఐడియా కోసం నాకు ఎప్పుడైనా షార్టేజ్ పడితే నేను తెచ్చి అలా కరగబెట్టుకుందామని అడుగుతున్నా. నాకైతే మీగడ తీసినట్టు ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఒక్కొక్క బాక్స్లో అది వాడుకుంటూ వస్తానండి. ఈ ఐడియా బాగుంటే ఫాలో అవ్వండి. అంతా ఒకేసారి నెయ్యి తీసి వాడేయకంటే బటర్ ఫ్రీజర్లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు. టపర్వేర్లో పెట్టుకుంటా నేను. అలా కాకుండా మీరు బటర్ పేపర్లో కూడా బటర్ పెట్టుకున్నట్టే పెట్టుకొని చక్కగా మీరు ఏదైనా వేరే ప్లాస్టిక్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. మన ఐస్ క్రీమ్ డబ్బాలు మొన్నసారి చూపించాను కదా, దాంట్లో మనం ఐస్ క్యూబ్స్ స్టోర్ చేసేసుకొని చక్కగా సమ్మర్లో మనకు పార్టీ టైంలో మనము వాడుకోవచ్చు చల్లనీళ్ళు అనేసి. సో అవే ఐస్ క్రీమ్ డబ్బాలలో బటర్ పేపర్లో పెట్టేసి మనం బయట మార్కెట్లో కొన్నట్టు స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే టిప్ ఫాలో అవ్వండి. లేదా డైరెక్ట్ బటర్ పేపర్లో పెట్టేసి మనము రబ్బర్ బ్యాండ్ వేసి కూడా పెట్టుకోవచ్చు. అందరూ ఏం చేస్తారంటే ఒకటేసారి కాగబెట్టేసుకుంటారు. అలా కాకుండా చెప్తున్నా, పాలు కాచేటప్పుడు సోడా వేస్తాను కదా, అందుకని కొంచెం నాకు పొంగులాగా వచ్చింది. లేకుంటే ఎప్పుడు రాదు. నేను ఓన్లీ సమ్మర్లోనే సోడా వేసి కాచుతానమాట. లేకుంటే పాలు విరిగిపోతాయి. ఇంకా మనం మామూలుగా ఇంట్లో చేసుకున్న వెన్నను వెంటనే కరగబెట్టేయటం వల్ల నురుగు వస్తుందని అందరు పెద్ద గిన్నెలు పెట్టుకుంటారు. ఆ పెద్ద గిన్నె పెట్టుకోనక్కర్లండి. 2 రోజులు 3 రోజులు ఫ్రీజర్లో పెట్టేయండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తర్వాత కాచండి, నురుగు రాదు. నేను ఇంతకుముందు ఇలాగే చేసేదాన్ని కనుక చెప్తున్నాను. వీడియో కోసం చెప్పేది ఏముండదండి, అన్నీ నా అనుభవంతోనే చెప్తున్నా. ఇప్పుడు నాకు సోడా వేసి కాచడం వల్ల ఇవి చూడండి కొంచెం పొంగు వచ్చింది. అలా పొంగు వచ్చినా కానీ ఒక్క చుక్క కింద పడకుండా కాచిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇలా కలుపుతానే ఉంటాను అనమాట. ఆ నురుగు తగ్గిపోతుంది. ఎప్పుడు పొంగు వస్తుంది లాస్ట్లో అంటే నెయ్యి కాగిన తర్వాత వస్తుంది. అందువల్ల ఇంకా అవసరం లేదు. అలా ఎవరైనా ట్రై చేయండి. నాకు ఎప్పుడైనా అంతే, నెయ్యి అంతా కరిగిన తర్వాత పొంగు స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆఫ్ చేసి ఆ వేడి మీద అలా కలుపుతూనే ఉంటా. ఇంకా మీకు చాలాసార్లు షేర్ చేశాను. వడగట్టిన తర్వాత మనము ఆ గసినంతా వాటర్లో ఉడకబెట్టి మళ్ళీ వడగట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టితే, ఫ్రిడ్జ్ కానీ ఫ్రీజర్లో నెయ్యి పైకి తేలుతుంది, వాటర్ కింద ఉంటుంది. నీట్గా తీసుకొని వాటిని కుకింగ్కి దేనికైనా వాడుకోవచ్చు. అంటే గసిలో నుండి కూడా నెయ్యి తీసి వాడుతున్నాను నేను, వేస్ట్ చేయకుండా. ఇంట్లో చేసినది కదా, హోమ్ మేడ్. మా గురుగారు ఎప్పుడు చెప్తారు, సౌత్ ఇండియా ఫుడ్ స్టైల్ కరెక్ట్, నెయ్యితో మొదలై పెరుగుతో ఎండ్ చేస్తారు, అదే కరెక్ట్ పద్ధతి అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఎప్పుడు నెయ్యి కాచినా కానీ అదే గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను నెయ్యి చెంబు ఉండేది, 3 రౌండ్లు ఇలా తిప్పుకొని వేసుకునేదాన్ని, అంత తినేదాన్ని నెయ్యి అప్పట్లో.